నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్ రైట్. సో సార్, యాత్ర మూవీ అయితే మీరు చూసే ఉంటారు. అంటే ఇప్పుడు ఎలక్షన్కి ఒక 2 నెలల ముందు జగన్ బయోపిక్ మనకి రిలీజ్ చేయడం అనేది అంటే మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? దాంట్లో కరెక్టు తప్పు ఏముందమ్మా, ఒక బయోపిక్ ఆయన ఫస్ట్ యాత్ర రాజశేఖర రెడ్డి గారి యొక్క క్యారెక్టరు, ఆయన డెఫినెట్గా రినౌండ్ లీడరు, రాష్ట్రానికి 5 కోట్ల తెలుగు ఉమ్మడి రాష్ట్రానికి తర్వాత రాష్ట్ర మనిషి. సో ఆయన ఒక జీవిత చరిత్ర, ఆయన ఏంటి ఆయన చెప్పారు, బ్రహ్మాండంగా చెప్పారు. ఆయన ఒక గుడ్ క్వాలిటీస్, ఆయనలో ఉన్న మైనస్ చాలా ఉన్నాయి. ఆ మైనస్ చెప్పకుండా ఆయన గుడ్ క్వాలిటీస్ చెప్పి, ఓహో రాజశేఖర రెడ్డి గారి విషయం, ఆయన రూపాయి డాక్టర్ అంటే ఏంటి, ఎందుకు రూపాయి డాక్టర్ అయ్యాడు, ఏంటి ఆరోగ్యశ్రీ ఎందుకు, ఆయన ఇన్స్పిరేషన్ ఏంటి, ఇవన్నీ ప్రజలకు తెలిసి చెప్పారు, బ్రహ్మాండంగా చెప్పారు, బాగా ఆడింది. ఇప్పుడు ఆ నెక్స్ట్ ఫేజ్ ఎంత స్ట్రగుల్ అయ్యాడు జగను, యాత్రలు స్ట్రగుల్ ఎంత అయ్యాడు, 10 ఏళ్ళు ఎలా ఆడాడు, అధికారంలోకి ఎలా వచ్చాడు, అధికారంలో రావడానికి ముందు ఎన్ని కష్టాలు పడ్డాడు అని చెప్పారు. కొన్ని సెంటిమెంట్లు, హార్ట్ టచింగ్ సెంటిమెంట్లు సీన్లోనే చాలా బాగా సినిమాగా చూడాలి. సినిమాగా చూస్తే ఆ డైరెక్టరు హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్. దాన్ని ఒక రాజకీయ కోణంలో కాకుండా ఒక బయోపిక్ లాగా బ్యూటిఫుల్గా తీశాడు. దాంట్లో హృదయ విత్ అథెంటిక్ ఆధారాలతోటి ఊహించుకున్నవి కాకుండా ప్రజల యొక్క పబ్లిక్ దీంట్లో ఉన్న విషయాల్ని దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటని వెలికి తీసి, ఎందువల్ల సీన్ జరిగింది, ఎందువల్ల ఇన్సిడెంట్ జరిగింది, దాని బ్యాక్గ్రౌండ్ తీసి బ్యూటిఫుల్గా చెప్పాడు. ఆ బ్యూటిఫుల్గా చెప్పడంలో అందంగా ఉంది. కొన్ని సీన్లు అయితే నిజంగా హృదయానికి హత్తుకుంటున్నాయి. సో ఆ సినిమా తీశారు. అది ఇప్పుడు దాన్ని బట్టి ఓట్లేస్తారంటే నేను నమ్మను. ఓట్లకిను సినిమాకి సంబంధం లేదు. సినిమాని చూసి ఓట్లు వేయటం అంటే పవన్ కళ్యాణ్కి మొన్న అన్ని చోట్ల ఓడిపోవాల్సిన పని ఉండదు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయి పార్టీ మొత్తం ఓడిపోవాల్సిన పని ఉండదు. సినిమాని చూసి ఓట్లు వేసేవాళ్ళు అయితే పవన్ చూసి ఓట్లు వేసేయాలి కదా, అలా ఇయ్యరు. ఇది సినిమాగా చూశారు. దాంట్లో రాజశేఖర రెడ్డి గారు మీద ఉన్న ఇమేజ్ నుంచి ఆ కొడుకు యొక్క ట్రావెల్, ఒక తండ్రి ఒక మహానేత యొక్క కొడుకుగా అతని ట్రావెల్ ఏంటి అని చూపించాడు. సో ఇట్స్ గుడ్, బాగుంది. దాన్ని రాజకీయంగా చూస్తే తెలుగుదేశం వాళ్ళకి బాధేస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.